రంజిత్ సిన్హ్ దిశాలే దేశంలోని 99% మంది ప్రభుత్వ స్కూల్ టీచర్లకు ఆదర్శం. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే, టీచరే దేశాన్ని మార్చగలడు, గురువు లేకుండా ఏ దేశం ముందుకు సాగదు. గురువే ఏ దేశ భవిష్యత్తునైనా మార్చగలడు. అంత శక్తి ఒక్క గురువుకు మాత్రమే ఉంది. భవిష్యత్తు తరాలను సన్మార్గంలో పెట్టి బయటకు పంపే దేవుడు లాంటి వ్యక్తి బడిలో ఉపాధ్యాయుడే. కానీ నేడు ఏమైంది? కేవలం ఒక ఉద్యోగంగా మారింది. నేటికి అక్కడక్కడ మంచి టీచర్లు ఉన్నారు. కానీ ఒక పాఠశాలలో 20 మంది టీచర్లుంటే వారిలో కేవలం 5గురికి మించి మంచి టీచర్లు అంటే బాధ్యతతో చదువు చెప్పేవారు లేరని తల్లిదండ్రులే వాపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చే లక్షల జీతాలతో తమ జీవితాలను మార్చుకుంటూ ఉన్నారు. కానీ తాము నిజాయితీగా చదువు చెప్పాలని మాత్రం చాలా మంది భావించడం లేదని ఇటు ప్రభుత్వం కూడా తలలు పట్టుకుంటోంది. చర్యలు తీసుకున్నామంటే ఉద్యమాలు, పోరాటాలంటారు. కానీ చదువు చెప్పమంటే మాత్రం బద్దకిస్తున్నారు. చాలా మంది టీచర్లు తెలుగు రాష్ట్రాల్లో చీటీల వ్యాపారంతో పాటు రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్ లాంటి పనులు చేస్తూ ఉన్నారు. నెలనాడు మాత్రం జీతం టంచనగా తీసుకుంటున్నారు. మరి పేద పిల్లలు ప్రభుత్వ బడికి వస్తే వారి భవిష్యత్తు మాటేంటి? ఇదే ఇప్పుడు తల్లిదండ్రులను వేధిస్తున్న ప్రశ్న. విద్య నేడు ఖరీదైనదిగా, వ్యాపారంగా మారడానికి కారణం ప్రభుత్వ బడులు, కాలేజీలు నిర్వీర్యం కావడం వల్లే. కానీ తనకు తిండి పెడుతున్నారని ఓ టీచర్ ప్రపంచానికి ఆదర్శంగా మారాడు. అయితే ప్రపంచంలోని బెస్ట్ టీచర్లతో మన దేశానికి చెందిన ఉపాధ్యాయుడు పోటీ పడి మరి 2020 సంవత్సరానికి గాను గ్లోబల్ టీచర్ అవార్డును గెలుచుకున్నారు. అతని పేరు రంజిత్ సిన్హ్ దిశాలే. మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా పరిత్వాది అనే కుగ్రామంలో ప్రభుత్వ టీచర్ గా పనిచేస్తున్నారు ఆయన. మొదటి నుంచి రంజిత్ కు ఇంజనీర్ కావాలని ఉండేది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకున్నారు. కానీ తండ్రి ప్రోత్సాహంతో ఆయన టీచర్ ట్రైనింగ్ కోర్స్ చేశారు. ఆ తర్వాత కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించారు. రంజిత్ ఉద్దేశం ఒక్కటే, ఏ పని చేసినా సరే నిజాయితీగా చేయాలి, తీసుకుంటున్న వేతనానికి న్యాయం చేయాలనుకున్నారు. కానీ టీచర్ గా ఉద్యోగం వచ్చిన తర్వాత దానిని ఉద్యోగంగా ఆయన భావించలేదు, ఒక బాధ్యత అనుకున్నారు రంజిత్. నా కారణంగా పిల్లలు స్కూల్ కు వస్తున్నారు, ప్రభుత్వ బడికి వస్తున్నారంటే వారంతా పేదల పిల్లలే, వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకున్నారు ఆయన. అప్పటికే ప్రభుత్వ టీచర్లు అంటే ఒక రకమైన పేరు మహారాష్ట్రలో కూడా ఉంది. బద్దకస్తులు, అటెండెన్స్ వేసుకుని వెళ్లిపోతారు, చదువులు చెప్పరని పిల్లల తల్లిదండ్రులు తిట్టుకునేవారు. ఇటు ప్రభుత్వం కూడా వదిలేసింది. దీంతో తాను పనిచేసే చోట అలా ఉండకూడదు అనుకున్నారు రంజిత్. 2009లో తాను ఉండే మాదా నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న బడికి మొదటిసారి వెళ్లారు. పరిత్వాది గ్రామంలోని బడిలోకి అడుగు పెట్టగానే ఒక టీచర్ మాత్రమే ఉన్నారు. పిల్లలు 20 మంది మించి లేరు. మరో గదిలో పశువులున్నాయి. మొత్తానికి బడి అతనికి బడిలా కనిపించలేదు. స్కూల్లో మరో టీచర్ కూర్చోవడానికి సరైన కుర్చీ కూడా లేదు. దీంతో ఆయన షాక్ అయిపోయారు. మరో టీచర్ను ఇదేంటని అడిగితే, ఎవరూ బడికి పంపడం లేదు, నేను ఒక్కడనే చెబుతున్నాను, మరో టీచర్ లాంగ్ లీవ్ లో ఉన్నాడని చెప్పారు. తాను ఊహించిన దానికంటే పరిస్థితులు ఇంకా దారుణంగా ఉన్నాయనుకున్నారు రంజిత్. సరైన వసతులు లేవని గ్రహించారు. ప్రభుత్వ పాఠశాలలో అంతకు మించి ఎక్కువ ఊహించలేమనుకున్నారు. దీంతో అటెండర్ సాయంతో స్కూల్ మొత్తం శుభ్రం చేయించారు ఆయన. నీట్ గా స్కూల్ ని కడిగించి పిల్లలను ఉన్నంతలో విభజించి పాఠాలు చెప్పడం మొదలు పెట్టారు. కానీ ఊళ్ళోని ఆడపిల్లలు చాలా మంది బడికి రావడం లేదని గ్రహించారు ఆయన. దీంతో ఆయన చదువుకునే ఈడున్న పిల్లల తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయారు. ప్రతి తల్లిదండ్రిని తమ పిల్లలను స్కూల్ కి పంపాలని బ్రతిమలాడారు ఆయన. మీ పిల్లల భవిష్యత్తు మారుతుంది, చదువుకుంటే ప్రపంచం తెలుస్తుంది, మీ మాదిరిగా వారిని ఇంటికి పరిమితం చేయొద్దని బ్రతిమలాడి చెప్పారు. కానీ ప్రభుత్వ బడిలో చదువులు సరిగ్గా చెప్పరు, మీ బడికి పంపడం దండగని చాలా మంది అన్నారు. నా మాట నమ్మండి, నాది మీ పిల్లల చదువు బాధ్యత. 6 నెలల్లో మొత్తం మీ పిల్లల చదువును మార్చేస్తాను, వారు ఎంత బాగా చదువుతారో చూడమన్నారు ఆయన. అలా ఆడపిల్లలను బడికి పంపే వరకు వదిలిపెట్టలేదు. మొదట ఆయన చిన్నపిల్లలకు చదువు చెప్పారు. 1-2 తరగతులకు చదువు చెప్పడానికి కొత్త పద్ధతులను అవలంబించారు. మొదట తానే సొంత డబ్బులతో బడికి రంగులు వేయించి గోడలపై బొమ్మలు వేయించారు. ఆ తర్వాత రోటరీ క్లబ్ మెంబర్స్ దగ్గరకు వెళ్లి బ్రతిమలాడి తనకు ఒక ప్రొజెక్టర్ కావాలని, సాయం చేయాలని కోరాడు. అంతేకాదు ఓ ల్యాప్టాప్ కూడా ఇవ్వాలని వరుసగా 6 నెలలు తిరగడంతో సరేనని రంజిత్ ఉత్సాహాన్ని చూసి సాయం చేశారు. దీంతో ఆయన ప్రొజెక్టర్ సాయంతో పిల్లల చదువును మార్చేశారు. పిల్లలకు కావలసిన ఫన్ వీడియోలను చూపించేవారు. వారికి ఆనందాన్ని ఇస్తే బడికి రెగ్యులర్ గా వస్తారనేది మొదట రంజిత్ ప్లాన్. మరీ ముఖ్యంగా ఆడపిల్లలను తీసుకొచ్చి ఆయన కూర్చోబెట్టేవారు. పిల్లలకు మొదట ఎంటర్టైన్మెంట్ ను అందించి అందులోనే వారికి పాఠాలు నేర్పడం చేపట్టారు. ఇక 100కు 100% అటెండెన్స్ ఉండకపోతే ఆయనే స్వయంగా తల్లిదండ్రులను కలిసి పిలిపించేవారు. మెల్లిగా రంజిత్ మీద గౌరవం పెరిగింది. గ్రామంలోని ప్రతి విద్యార్థి పిలవకపోయినా బడికి వచ్చే పరిస్థితి ఏర్పడింది. బడిలో ఆనందంగా పిల్లలు గడిపేలా వాతావరణం క్రియేట్ చేశారు. వారికి సరికొత్త పద్ధతులలో సాంకేతిక పద్ధతులను ఉపయోగించి చదువు చెప్పడం ద్వారా పిల్లలకు మరింత తొందరగా పాఠాలు వచ్చేవి. ప్రతిరోజు
రోజు పిల్లలతో తల్లిదండ్రులు గడపాలని ఆయన షరతు విధించారు. అందుకోసం రాత్రి 7 గంటల సమయంలో తల్లిదండ్రులు ఏ పని చేస్తున్నా సరే, ఎక్కడ ఉన్నా సరే 1 గంట సేపు పిల్లలతో గడపాల్సిందే. వారి చదువు గురించి తెలుసుకోవాలి, వారి హోంవర్క్ ను పరిశీలించాలి అని చెప్పారు ఆయన. అందుకోసం స్కూల్లో ఎలక్ట్రానిక్ అలారం ను ఏర్పాటు చేశారు. అది రాత్రి 7 గంటలకు మోగి ఊరంతా వినిపిస్తుంది. ఆ సమయానికి టీచర్ ప్రతి తల్లిదండ్రి ఫోన్ కు ఆ రోజు పాఠాలను పంపిస్తారు. వాటిని చదివించాలనేది ప్రధాన షరతు. మీరు మీ పిల్లలతో గడపకపోతే మీదే తప్పు అన్నారాయన. మీకు చదువు రాకపోతే పిల్లల దగ్గర కూర్చోండి, ఫోన్ వారికి ఇచ్చేయండి. వారి అనుమానాలను నేనే మరుసటి రోజు తీర్చేస్తాను, లేదంటే చదువుకున్న వారి పక్కన కూర్చోబెట్టమని రంజిత్ చెప్పేవారు. పద్యాలను వాయిస్ రూపంలో, గణితాన్ని వీడియో రూపంలో వారి ఫోన్లకు పంపించేవారు ఆయన. ఇలా పిల్లల భవిష్యత్తును ఆయన మెరుగ్గా తీర్చిదిద్దారు. ఇక ఫోన్ తో పాటు మరో ల్యాప్టాప్ ను కొని వేరే టీచర్ తో కూడా పని చేయించేలా ప్రోత్సహించారు రంజిత్. అతని కారణంగా మిగతా సిబ్బంది కూడా క్రమశిక్షణకు అలవాటు పడ్డారు. మొత్తానికి ప్రతి ఒక్కరూ రంజిత్ దారిలోకి వచ్చేశారు. అలా 1 కాదు 2 కాదు 10 ఏళ్లుగా గ్రామ ప్రభుత్వ పాఠశాలను ప్రైవేట్ పాఠశాల కంటే కూడా మెరుగ్గా తీర్చిదిద్దారు. నీట్ గా పిల్లలను స్కూల్ కు పంపిస్తూ తల్లిదండ్రులు సంతోషపడుతున్నారు. అయితే పిల్లల సంఖ్య పెరగడంతో వసతులు కూడా పెంచాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో స్థానిక ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ చుట్టూ తిరిగి ఫండ్స్ ను కొంత తెప్పించగలిగారు. కుర్చీల నుంచి ఫ్యాన్ తో పాటు పిల్లలకు టేబుల్స్ కూడా చేయించి బడిని గుడి చేశారు ఆయన. ఇప్పుడు ఏకంగా క్యూఆర్ కోడ్ల ద్వారా పాఠాలను పిల్లలకు చెప్పిస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వాడుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉంది. లేని వారికి ప్రత్యేకంగా రంజిత్ స్కూల్లోనే స్పెషల్ గా క్లాసులు చెప్పేవారు. మరికొంత మందిని జతలు చేసి చదువుకోవాలని తల్లిదండ్రులకు సూచించేవారు ఆయన. ఒకప్పుడు పశువుల కొట్టాన్లా ఉన్న బడిని కాస్త సాక్షాత్తు సరస్వతీదేవి ఆలయం చేసేశాడు. పిల్లలకు ఆహ్లాదంగా పాఠాలు చెప్పి ఆడపిల్లలను తల్లిదండ్రులంతా బడికి పంపుతుంటే చుట్టుపక్కల గ్రామాలు మొత్తం పరిత్వాది బడి గురించే చెప్పుకునేవారు. ఇప్పటికీ ల్యాప్టాప్లు ఇస్తే క్లాస్ రూమ్ కో ప్రొజెక్టర్ ఏర్పాటు చేసి మరింత మెరుగైన విద్యను అందిస్తానంటున్నారు రంజిత్. ఆయన బడిలో చేపట్టిన వినూత్న ప్రాజెక్ట్ ఆడపిల్లలను బడికి వచ్చేలా చేసింది. ఇతర పేద పిల్లలు సైతం బడిలో చదువుకుంటుంటే యావత్ గ్రామమంతా మురిసిపోయింది. ఇక ఆయన కష్టాన్ని గుర్తించిన యూనిసెఫ్ సంస్థ ఏకంగా గ్లోబల్ టీచర్ అవార్డును ఆయనకు ఇచ్చింది. దాదాపు 70 లక్షల రూపాయల ప్రైజ్ మనీ ఆయనకు అందింది. మరి ఈ డబ్బును మీరేం చేస్తారని నిర్వాహకులు అడిగితే నా పిల్లలకు పంచుతాను అని చెప్పారు ఆయన. ఇక అప్పటి వరకు ఆయన కృషిని పెద్దగా మహారాష్ట్ర సర్కార్ కూడా గుర్తించలేదు. కానీ ఏకంగా 2020 సంవత్సరానికి గ్లోబల్ టీచర్ అవార్డు రావడంతో యావత్ దేశం పులకించిపోయింది. శభాష్ గురువు గారు అంటూ దేశం ఈ గురువుకు సలాం చేసింది. టీచర్ అంటే ఇలా ఉండాలి. ప్రభుత్వం కాస్త ప్రోత్సాహం చూపించి మంచి టీచర్ గాని ఉంటే పేదల పిల్లలు అభివృద్ధి వైపు, మంచి భవిష్యత్తు వైపు ఎదుగుతారు. ముందు టీచర్లే పూనుకోవాలి, ఆ తర్వాత సమస్యలు అవే తీరిపోతాయి. రంజిత్ లాంటి మంచి గురువులందరికీ మనం సలాం చేద్దాం, సెల్యూట్ చేద్దాం. ఇక జీతం కోసం పనిచేసి భావి భారత పిల్లల జీవితాలతో ఆడుకుంటున్న ప్రభుత్వ టీచర్లు ఎప్పటికైనా కళ్ళు తెరవాలని ఆశిద్దాం. ఎందుకంటే గురువే భవిష్యత్తు సమాజ నిర్మాతలు. మరి నేటి తరం సర్వేపల్లి రాధాకృష్ణన్ మించి ఈ రంజిత్ సిన్హా ఉన్నారు. మరి నేటి తరం సర్వేపల్లి రాధాకృష్ణన్ మన రంజిత్ సిన్హ దిశాలే. మరి తప్పకుండా ఈ గురువు గారికి సెల్యూట్ చేద్దాం. మరి రంజిత్ సిన్హ దిశాలపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.